రెండో శ్లోకం. సంగ సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాషు సంత్యజ్యతాం సద్విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం. ఈ రెండో శ్లోకంలో చెప్పిన 8 ఉపదేశాలు, చెప్పబోయేటువంటి 8 ఉపదేశాలు ఏంటంటే, సత్పురుష సాంగత్యం ఏర్పరచుకోవాలి, దృఢమైనటువంటి భగవద్భక్తి కలిగి ఉండాలి, ఏది జరిగినా జీవితంలో అది భగవద్ అనుగ్రహమే. కష్టం వచ్చింది, దేవుడు కరుణామయుడు, ఈ చిన్న కష్టంతోటే నన్ను బయటపడేశారు అని అనుకోగలిగే స్థితి వచ్చింది అని అంటే భగవంతుడి మీద విశ్వాసం ఏర్పడినట్లే. శాంతి మొదలైన సద్గుణములు తెలుసుకొని ఆచరించాలి, వదలని కర్మబంధాన్ని వదిలిపెట్టేయాలి, సద్గురువుని ఆశ్రయించాలి, ప్రతిదినము గురుదేవుని పాదుకలను సేవించాలి, అద్వితీయమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అర్థించాలి, వేదములకు శిరస్సు వంటి ఉపనిషత్తుల వాక్యములను శ్రవణం చేయాలి. ఈ 8 ఉపదేశాలు 2వ శ్లోకంలో చెప్పబడినటువంటివి.